అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఒక పెద్ద మనిషి పెద్ద మాట మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గారికి తెలియదా కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తుందని అని మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు కుదవ రాలేదు సార్. సర్ఫేస్ స్టాక్సే పెట్టింది, బఫర్ స్టాక్స్ పెట్టింది, ఎక్కువ వార్తగా పెట్టింది. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? కేంద్రం మీద దొబ్బుతున్నారు. కానీ మేము కూడా అప్పుడు ప్రతిపక్షంలోనే ఉంటుంది కదా కేంద్రానికి. అది ఎట్లా మర్చిపోయింది సార్? మీరు నోరు ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారా? మేము కూడా 10 ఏళ్ళు బీజేపీతో కొట్లాడుకునే కదా ఆ రోజు యూరియా ఫర్టిలైజర్ అని తెచ్చిపెట్టింది. రైతు బంధు కానీ రైతు ఏదన్నా బీమా కానీ ఇచ్చింది. ఈరోజు మీకెందుకు చేతనైతలేదు గర్జేనికే? అడవ ఒకటే గొప్ప కాదు సార్, చేయడం గొప్ప. చేసి చూపించి మాట్లాడండి. ఈరోజు 10 ఎకరాలకు 2 సంచులు ఇస్తారు యూరియా. ఇది రైతాంగం చేసే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసే మేలా? ఇదేనా మాట్లాడేది? సరిగ్గా కళ్ళకు కనపడతలేదా? దానికి కానీ మళ్ళీ ఏమంటారు? ఓ మస్తు వస్తున్నాయి, టన్నులు వస్తుంది, క్వింటల్ వస్తున్నాయి యూరియా. యాండల్ రోజు ఒక లారీ 400 సంచులు వేసుకొని వస్తే పెద్ద గొప్ప. పైసలు కట్టించుకునేది మళ్ళా బాజాప్తా. ఈ ఎరువులు అనేది కారణం ఎవరు? కేసీఆర్ కాదు కదా? మాజీ ఎమ్మెల్యేనా కాదు కదా? మరి మమ్మల్ని ఎందుకు అంటారండి? ప్రతిపక్షంలో ఉన్నాము, తప్పకుండా ప్రశ్నిస్తాము, ఎదుర్కొంటాము. చేతనైతే జవాబు చెప్పు, చేతనైతే పని చేయి, చేతనైతే అని తెచ్చిపెట్టండి. లేదంటే ఇంట్లో నోరు మూసుకొని కూర్చోండి. ప్రజలకు నిర్ణయిస్తారు రేపు మీ బతుకులు. అనవసరంగా ఎవరినంటే అలా నడితే పండుగ లేమిడం మేము. ప్రతిసారి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాదు, తొలి ముఖ్య ఎమ్మెల్యేను, తెలంగాణ రాష్ట్రానికి తొలి ఎమ్మెల్యే నా మక్తల్ తాలూకా. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఒక్కడే ఏం తక్కువ పడినీయలేని నా రైతులకు. నీళ్ళ కాడ కానీ కెనాల కాడ కానీ ఏది కూడా ముందు చూపుతో నడిచిన మేమంతా. మేము చెప్పేది గదే చెప్తున్నాం అంతే. ముందు చూపు చూసుకోండి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటూ వచ్చేది లేస్తారా? రాదేం రాదు. అది మేము సూచిస్తుంటే ఏందో ఇవాళ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారని నాకు అర్థం కాదు. యాడికలు ఉడిపడిరా కొత్త పిచ్చగాలే కదా ఇలాంతా. ఎవరైనా తప్పులు చేస్తుంటే ఎట్లు చూపడం నైతిక ధర్మం మాది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఎప్పుడైనా సరే. కానీ ఈరోజు చెప్తాను, రైతులకు ఎరువుల గురించి మొన్న జేడీ గారితో మాట్లాడితే ఏమన్నాడు? ఒక మక్తల్ మండలానికి 5,800 మెట్రిక్ టన్నులు సరిపోతుంది సార్ అని మాట్లాడి. ఎక్కడ సార్ 500 మెట్రిక్ టన్నులు? ఏడున్నాయి సార్ మీ 500 మెట్రిక్ టన్నులు? ఈరోజు నేను నిన్న తీసుకున్నా కదా, మొత్తం డీటెయిల్ తీసుకున్నా. మొత్తం సింగర్ బిడ్డల నుంచి, ఆకాల నుంచి, ఐబ్రోస్ నుంచి మొత్తం తీసుకుంటే వచ్చింది మనకు 4,445 మెట్రిక్ టన్నులు మాత్రమే. దాంట్లో వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసింది ఎంత తెలుసా? 3,841 మెట్రిక్ టన్నులు. అంటే మిగతా ఎంత రావాలి? ఇంకా దాదాపు 2,000 మెట్రిక్ టన్నులు రావాలి సార్ మక్తల్ మండలానికే. ఈ అవగాహన ఉందా కనీసం వీళ్ళకి ఎవరికైనా? అధికార పార్టీ నాయకులకు ఉందా ఈ ఇది ఇట్లా చేయాలి, ఇట్లా పెట్టాలని? లేదు. ఆయరాం గాయరాం అంతే కదా వాళ్ళ పని. ఇకపోతే ఇట్లా చూస్తే మొత్తం లిస్ట్ మండలాలను తెప్పించుకుంటే ప్రతి దగ్గర షార్టేజ్ ఎక్సెప్ట్ నర్వా ముందు చూపుతున్న వాళ్ళు ముందు అన్ని తెప్పించుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయింది నర్వా అంటే పక్కలలో కూడా రెడీ అయిపోయింది. అంటే ఒక ఎకరాకి ఎంత ఎరువు వేయాలి అనే అవగాహన ఉందా కనీసం? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.